బాలానగర్ పరిధిలోని శంషిగూడ, హైదర్ నగర్ అండ్ భాగ్యనగర్ ఈ 3 డిపోలలో ఈ యొక్క కళ్ళు సేవించిన కారణంగా అందరికీ ఒకే రకమైనటువంటి ఆరోగ్యాంతరమైనటువంటి సమస్యలు వచ్చినాయి. ఇందులో మొత్తంగా 19 మందికి వాంతులు విరోచనాల సందర్భంలో ఇందులో అందరినీ కూడా నిన్ననే సమాచారం రాగానే 15 అంబులెన్సులు, పోలీస్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తక్షణమే వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ నిమ్స్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇందులో ఇద్దరేమో గాంధీ హాస్పిటల్లో, మిగతా 15 మంది ఇక్కడ ఉన్నారు. తర్వాత ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో ఒకరిద్దరు ఉన్నారు. అయితే వీళ్ళందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే ఇదే సందర్భంలో ఎవరైతే కళ్ళు డిపోలను నడిపిస్తూ ఉన్నారో వాళ్ళనందరినీ కూడా కస్టడీ తీసుకొని నిర్బంధంలో ఉండడం జరిగింది. విచారణ జరుగుతూ ఉంది. రెండవది, అక్కడ మిగిలినటువంటి ఏదైతే కళ్ళు ఉండిందో దాన్ని టోటల్గా సీజ్ చేయడం జరిగింది. దాన్ని కంప్లీట్గా పడేయడం జరిగింది. ఆ శాంపుల్స్ని తీసుకొని కెమికల్ అనాలిసిస్ కోసం పంపడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏం కలిపారు, ఏమైంది అనేది కూడా ఆ రిపోర్ట్ వస్తేనే కానీ మనకు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఇప్పుడైతే దురదృష్టవశాత్తేమో వాళ్ళ వ్యాపారం కోసమో ఇంకోటి కోసమో ఏం జరిగిందో అంటే మనుషుల ప్రాణాలతో చెలగాటపడే పరిస్థితి వచ్చింది. రెండవది, ఇది అందరికీ ఒకేదన్నప్పుడు డెఫినెట్గా మనం ఒప్పుకోకపోయినా దాని మూలంగానే ఈ అనారోగ్యం ఏర్పడేది మనకు కనపడతా ఉంది. దీనిలో రెండవ ఆలోచన ఏం లేదు. అయితే ఇలా ఏం జరిగింది అనేది కెమికల్ అనాలిసిస్ రిజల్ట్ వస్తే కానీ జరుగుతుంది. రెండవది, ఆ యొక్క డిపోల యొక్క లైసెన్స్ను కూడా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళను కస్టడీలో తీసుకోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దీనిపైన టోటల్గా ఎంక్వైరీ చేసి నిత్యం కూడా నేను చెప్పడం జరిగింది, నిత్యం కూడా వీటిని పరిశీలన చేసే కార్యక్రమం, నిత్యం కూడా ఎంక్వైరీ చేసే కార్యం జరుగుతూ ఉంటారు, కేసు చేసే కార్యం జరుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గడిచిన దశాబ్దాల నుంచి ఉంది. అందుకనే ఇది పూర్తిగా ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చేయాలనో అందరినీ కూడా పిలిచి సంబంధిత వ్యక్తులు కానీ సంస్థలను పిలిచి ఏం చర్యలు తీసుకుంటూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా కూడా స్పెషల్ టీమ్స్ని కూడా కాన్స్టిట్యూట్ చేసి నిత్యం కూడా వీటి యొక్క పెంచే కార్యక్రమం అంటే యాక్షన్ టెస్ట్ చేసే కార్యక్రమం పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఇటువంటి జరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. అంటే అది 100 మందికి వాంతులు విరోచనలు వచ్చిన కారణంగా తక్షణమే స్పందించి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి 15 అంబులెన్స్ పెట్టి హాస్పిటల్ టీమ్స్, ఎక్సైజ్ టీమ్స్, పోలీస్ టీమ్స్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిన కారణంగా వాళ్ళందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. సో వాళ్ళందరూ కూడా బహుశా నాకు తెలిసి డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈరోజు సాయంకాలంకు రేపటికో డిశ్చార్జ్ చేసే పరిస్థితి వస్తారు. సార్, కళ్ళు తీసుకొని ఎవరైనా చనిపోయారా? Will take all necessary steps to take action against the concerned persons who has done this mischief. జరగకుండా చేసే కార్యక్రమం తీసుకొని చనిపోయారు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు చనిపోయినటువంటి రిపోర్టు రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 15 నేనే చూపించాను. అంటే గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారు. గాంధీ హాస్పిటల్ ఉన్న వాళ్ళని కూడా ఇద్దరిని ఇక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. మాకు ఆ సమాచారం అనేది అధికారిక సమాచారం రాలేదు. అంటే ఇంట్లో కూడా ఒకరు చనిపోయారని తెలుస్తుంది. ఒకటే చెప్తా ఉన్నా, ఇది సంఘటన. ఇటువంటివి కాకుండా అవసరమైనటువంటి ప్రభుత్వ పరంగా అన్ని గట్టి చర్యలు తీసుకునే కార్యక్రమిస్తాం. ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు. సమాజంలో రకరకాల వర్గాలు ఉంటాయి, రకాల సమస్యలు ఉంటాయి. ఎటువంటి ఒత్తిళ్లు ఇవ్వకుండా అన్ని తనిఖీలు చేస్తారు సార్. ఇప్పుడు కళ్ళు దుకాణాలకు కూడా ఎలాంటి అనుమతులు లేవు అని అంటున్నారు. అవన్నీ కూడా డిపోస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.